సంక్షోభం ఎవరి ఈగోకు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పౌర విమానయాన శాఖ ఫెయిల్యూరా లేక ఇండిగో నిర్లక్ష్యమా? డిసెంబర్ 4 నుంచి సమస్య పీక్స్ కు వెళ్లిన పౌర విమానయాన శాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నట్టు? 2 రోజుల తర్వాత సమీక్ష, షోకాస్ నోటీసులు అంటూ హడావిడి తప్ప సరైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎవరిది బాధ్యత? విపక్షాల వాయిస్ ఏంటి? ఇండియన్ ఏవియేషన్ లో ఇదొక అరుదైన పరిస్థితి. ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా వేల ప్రయాణికులను అగమ్య గోచరంలోకి నెట్టేసింది. రద్దులు, డిలేలు, డిమాండ్లు వీటన్నిటి మధ్యలో పౌర విమాన రంగం, ఎయిర్లైన్ పరస్పర ఆరోపణలు కొత్త మలుపు తీసుకున్నాయి. దేశ విమానయాన రంగంలో 62% షేర్. దేశంలోనే అత్యధిక విమానాలు నడుపుతున్న సంస్థ గత వారం రోజులుగా షట్ డౌన్ అయింది. దాని ఫలితంగా టోటల్ ఇండియా విమానయాన సంస్థపైనే ప్రభావం చూపించింది. వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే నరకం చూడాల్సిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా మన పౌర విమానయాన సంస్థ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. నిత్యం విమాన రంగాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉంది. కేంద్ర మంత్రి ఉన్నా ఇంత భారీ సంక్షోభం ఎలా తలెత్తిందన్నది ప్రయాణికుల ప్రశ్న. రూల్స్ పెట్టేశాం, అమలు చేయాలి అన్న కర్రపెత్తనం పోకడలతోనే ఇండిగో సంక్షోభం తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షోభం మొదటి రోజే విపక్షాల వేళ్లన్నీ పౌర విమాన శాఖ వైపు చూపించాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యంగా విరుచుకుపడ్డాయి. ఇండిగో లాంటి పెద్ద నెట్వర్క్ లో ఇంత పెద్ద స్థాయిలో రద్దులు జరగడం సహజమైతే కాదు, పర్యవేక్షణ లేకపోవడం వల్లేనన్నది విపక్షాల వాదన. ఇండిగో కష్టాల్లో ఉందని సంకేతాలు ముందే కనిపించాయి. పైలట్ల సంఘాలు, వర్కింగ్ అవర్స్, రోస్టర్ చేంజెస్ ఇలా ప్రతిదీ కష్టంగా మారింది. కానీ పౌర విమాన శాఖ సమయానికి జోక్యం చేసుకోలేదు. ఒత్తిడి పెరగడంతో రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో సమాధానమిచ్చారు. కానీ ఆ సమాధానాలు మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతపై స్పష్టత ఇవ్వలేదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. How things have unfolded for those 2 days, definitely there was a lot of difficulty that has faced by the passengers, and as a closing statement also, let me tell you that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation but also as an example. We will set an example for all the airlines. రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానంతో విపక్షాలు ఏమాత్రం సాటిస్ఫై కాలేదు. క్యాన్సిల్స్ విమానాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా మంత్రిత్వ శాఖ ఇది అంతర్గత సమస్య అంటూ తప్పించుకోవడం ఆమోదయోగ్యం కాదంటూ పార్లమెంటు నుంచి వాకౌట్ అయ్యాయి. అయితే ఇండిగోతో, పైలట్ యూనియన్లతో, ఆపరేషన్స్ టీంతో చర్చించి ప్రోటోకాల్ రూల్స్ పెట్టామన్నారు రామ్మోహన్ నాయుడు. కానీ మంత్రి మాటలను ఇండిగో కొట్టిపారేస్తోంది. విపరీతమైన పైలట్ షెడ్యూలింగ్, కొత్త రోస్టర్ అమలు, క్రూ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఒకేసారి మారడంతో అంతర్గత ఆపరేషన్లు అత్తలాకుతలమయ్యాయని ఇండిగో చెబుతోంది. తాము టైం కావాలని చెప్పినా డీజీసీఏ వినలేదని, ఇది 24 గంటల్లో సెట్ అయ్యే సిస్టమ్ కాదు అని ఇండిగో ముందుగానే మంత్రివర్గానికి తెలిపినట్టు సమాచారం. ఒక్కసారిగా రూల్ చేంజెస్ అమలు చేయడానికి సమయం ఇవ్వకపోవడం అదే అసలు కారణమంటోంది ఇండిగో. అంతేకాదు రూల్స్ అమలులో హఠాత్ నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద నెట్వర్క్ పై వాటి ప్రభావాన్ని అంచనా వేయకపోవడం, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా పౌర విమానయాన వైఫల్యంగా చూస్తున్నాయి విపక్షాలు. మరోవైపు రామ్మోహన్ నాయుడు టార్గెట్ గా విమర్శల దాడి పెరగడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఇండిగో సంక్షోభంపై స్పందించారు. సంక్షోభానికి తమకు ఏ సంబంధం లేదని, రామ్మోహన్ నాయుడు తమ పార్టీ లీడర్ అయినా ఆయన కేంద్రానికి, మోదీకి జవాబుదారీగా ఉంటారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈస్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్ గా ఫెయిల్ అయినా. మరోవైపు ఇవాళ కూడా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. సమస్య ఎప్పటికీ కొలిక్కి వస్తుందో కానీ చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు, వెడ్డింగ్ పార్టీల నుంచి ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వారి వరకు ప్రతి ఒక్కరూ ఇండిగో సంక్షోభానికి నరకం చూస్తున్నారు. రీఫండ్, రీబుకింగ్ సమస్యలు మరోవైపు. ఇది కేవలం ఎయిర్లైన్ ప్రాబ్లం కాదు, టోటల్ దేశ విమాన రంగానికే మాయని మచ్చ. దీన్ని మంత్రిగా రామ్మోహన్ నాయుడు సరిగా హ్యాండిల్ చేయలేదన్నది విపక్షాల ఆరోపణ. అంతేకాదు ఇది కేవలం ఇండిగో అంతర్గత సమస్య, తమకేం సంబంధం లేదన్నట్టుగా రామ్మోహన్ నాయుడు చెప్పడం కూడా బాధ్యతారాహిత్యమే అంటున్నాయి విపక్షాలు.